ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మన్యం ముద్దుబిడ్డ రేగా కాంతారావు మాట్లాడుతూ మానవాళికి మూలాలైన ఆదిమ జాతికి చెందిన అందరూ ఒకటై పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకోవాలని ఆదిమ జాతి తెగలు అంకిత భావంతో నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండి కూడా స్వార్థం అనే చట్రంలో ఇరుక్కుపోయి ఎవరికి వారు స్వార్థపూరితమైన ఆలోచనలతో కులాలు మతాలు అనే నిచ్చెన మెట్ల వ్యవస్థలో వెనుకబడిన జాతులను కిందికి లాగేసే పరిస్థితి ఉందని ఇలాంటి వ్యవస్థలో వెనుకబడిన వర్గాలు ఎదురు చూస్తున్నారు. కొమరం భీం లాంటి ధృవతార వచ్చి మా తరఫున పోరాటం చేస్తారని, మన కోసం ఎవరూ రారని, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప, మన సమస్య కోసం మనమే పోరాటం చేయాలని, ఉద్యమించాలని, తిరుగుబాటు చేయాలే తప్ప వెనకడుగు వేయకూడదని ఆయన పిలుపునిచ్చారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కొన్ని గ్రామాల్లో రహదారి సౌకర్యం, కరెంటు, మౌలిక సదుపాయాలు లేవని వాపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఆదివాసీ ఉత్సవం ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చర్ల మండల రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి ఆంజనేయులు హాజరై మన్యం ముద్దుబిడ్డ కొమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలోని ఆదివాసీ గ్రామాల నుండి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ప్రధానంగా ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి మూలాలైనటువంటి ఆదిమ జాతి అంతా కూడా ఈరోజు ఒకటై పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నటువంటి సందర్భంలో ఇప్పటికే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినప్పటికి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఏ నలుమూలలో ఉన్నటువంటి ఆదివాసీ తెగలు ఎక్కడ కూడా అంకిత భావంతో నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండడం వల్ల ఈరోజు స్వార్థం అనేటువంటి చట్రంలో ఇరుక్కుపోయినటువంటి మానవాళి ఎవరికి వారు ఆ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతోని కులాలు మతాలు ఈ లిచ్చన మెట్ల వ్యవస్థలో వెనుకబడినటువంటి జాతులను అనగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థలో ఈరోజు వెనుకబడినటువంటి వర్గాలు ఎదురు చూస్తూ ఉన్నారు. కొమరం భీం లాంటి ధృవతార వచ్చి మా తరపున పోరాటం చేయాలని చెప్పేసి నేను అందుకనే ఆదివాసులందరికీ కూడా పిలుపునిస్తా ఉన్న ఈ సందర్భంగా పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టుగా మన సమస్యల పట్ల మనమే పోరాటం చేయాలి, ఉద్యమించాలి, ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేయాలి తప్ప ప్రభుత్వాలు ఒక అడుగు ముందుకేసి వారి వారి పరిధిలో కొన్ని సమస్యలు పరిష్కరించినప్పటికీ కూడా రాజకీయ స్వార్థంతో కొన్ని పరిష్కరించలేనటువంటి సమస్యలు, ముడిపడి ఉన్నటువంటి సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి. అటువంటి సమస్యలు పరిష్కరించాలంటే ఖచ్చితంగా ఉద్యమించాలి, ప్రభుత్వాలని ఎదిరించాలి, తిరుగుబాటు చేయాలి. అప్పుడే సాధ్యమైతే తప్ప లేకపోతే కాదు. 75 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఇప్పటికీ అనేక గ్రామాలల్లో రహదారుల సౌకర్యం లేదు. అనేక గ్రామాలకు, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక గ్రామాలకు రహదారి సౌకర్యంతో పాటు కరెంటు లేదు, ఇంకా పోడు వ్యవసాయం, ఇంకా అనేక మంచినీళ్ళు లేనటువంటి గ్రామాలు, రక్తహీనతతో చనిపోయేటువంటి కుటుంబాలు, అనేక కోకొల్లలు, రహదారి సౌకర్యాలు లేక వర్షాకాల సీజన్ వస్తే గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి పోయే లోపే జోలెలు కట్టుకొని మోసుకొని వచ్చి అక్కడ నుండి హాస్పిటల్స్కి చేరే లోపే అనేక మంది ప్రాణాలు గాలిలో కలుస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా కానీ ప్రభుత్వాలు కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్న, ఈ ప్రభుత్వాలు చిక్కుపడాల్సినటువంటి